ముందు బేగంపేట బ్రిడ్జి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే దారిలో ఒక్క నిమిషం పబ్లిక్ స్కూల్ దగ్గర జరుగుతున్న నిర్మాణం చూసి ఆశ్చర్యపోయాను. పబ్లిక్ స్కూల్ని ఎక్స్టెండ్ చేయటం, దాని నిర్మాణాలు చేపట్టడాన్ని నేను ఆక్షేపించడం లేదు. ఒక సనత్నగర్ మాజీ శాసనసభ్యురాలుగా, ఆ ప్రాంతానికి చిరపరిచితమైనటువంటి వ్యక్తిగా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, చిన్న గోడను మధ్యలో కడుతూ ఉన్నారు. అక్కడ మనకి నాలా ఉంది. ఆ నాలా ప్రతి సంవత్సరం వరదలాగా వర్షం వచ్చిందంటే చాలు, వరదలాగా నిండటం, ఆ నిండిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఓల్డ్ కస్టమ్ బస్తీని, అక్కడ ఉన్నటువంటి రహదారుల్ని ముంచివేయటం సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ గోడ ఆ రకంగా కడితే, తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఒకవైపున ఓల్డ్ కస్టమ్స్ బస్తీ అంతా కూడా మునిగిపోయే ప్రమాదం, ఆ ఫ్లైఓవర్లో నీళ్లు విపరీతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. కనుక ఒకసారి హైడ్రా వచ్చి విజిట్ చేసి సరైన పద్ధతిలో అక్కడ నిర్మాణం జరుగుతుందా, లేకపోతే కేవలం మట్టి పోసి నింపి నాలాని కూడా కబ్జా పెడుతున్నారా అన్నది పరిశీలించవలసినటువంటి అంశం. బడాబాబుల జీవితాలే కాదు, దాని పక్కన ఉన్నటువంటి పేదల జీవితాల గురించి కూడా ఆలోచించడం జరగాలి.